సేవక సంఘ్ అంటే మనం ఇక్కడ పెట్టాం కదా, దాని గురించి నేను ఒక 2 నిమిషాలు తెలియజేస్తాను అందరికీ. ఇది 1925 సంవత్సరంలో పెట్టారండి. ఎవరితో అంటే కేవలం 4 చిన్న పిల్లలతో, 7వ క్లాస్ 8వ క్లాస్ 9వ క్లాస్ చదివే పిల్లలతో డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవర్ అని చెప్పి ఇటువైపు చూస్తున్నారు కదా, డాక్టర్ జీ అంటాము, ఆయన స్థాపించారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఇంతమంది ఇన్ని దాడులు జరిగాయి, ముస్లింలు వచ్చారు, ఇంకోళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, అన్ని చోట్ల మనం ఓడిపోయాం. ఎందుకు ఓడిపోయామో అని ఆలోచిస్తే ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఐక్యత లేదు. వీళ్ళు ఐక్యంగా లేకపోవడం వల్ల మనం పరాయి దేశం వాళ్ళకి బానిసలం అయిపోతున్నాము. కాబట్టి హిందూ సంఘటన కావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఒక ఆలోచన చేసి పెద్ద పెద్ద వాళ్ళందరికీ చెప్తే, నువ్వేమన్నా పిచ్చోడు అయ్యా, ఒక క్లాసులో 4 కప్పలను పెట్టచ్చు గానీ ఒక చోట 4 హిందువులను కలపగలమా? అసలు 4 హిందువులు ఎక్కడ కలుస్తారో తెలుసా? పాడి మోసేటప్పుడు కలుస్తారు అంతే, ఇవన్నీ జరిగే పనులు కావు, నువ్వు పెద్ద పిచ్చోడివి అన్నట్టుగా ఆయన హేళన చేశారు. కానీ ఆయన చిన్న చిన్న పిల్లలతో మొదలుపెట్టి ఇప్పుడు 100 సంవత్సరాలకి దగ్గరలో కోట్ల మంది స్వయం సేవకులు అంటారు వాళ్ళని, అంటే కొన్ని వేల మంది ఇల్లు వదిలిపెట్టి ప్రచారకులుగా బయటకు వచ్చి కూడా సంఘ పని చేస్తూ ఉంటారు. కొన్ని కోట్ల మంది తయారయ్యారు. ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్న ఇన్ని రాష్ట్రాల్లో దగ్గరలో 15 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు స్వయం సేవకులే. మన వాజ్పేయి గారు, మోడీ గారు, అద్వానీ గారు, వీళ్ళంతా ఈ శాఖలో ఇలా కూర్చొని ఆడుకొని పైకొచ్చిన వాళ్లే. అంటే ముఖ్య లక్ష్యం ఏంటంటే హిందూ సంఘటన. మన అఖండ భారత్, మన దేశంలో చాలా ప్రాంతాలు మనం కోల్పోయాం. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ ని కోల్పోయాం, అలాగే శ్రీలంకను కోల్పోయాం, బర్మాను కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. ఇవన్నీ కూడా కలిసిన భారతదేశం ఉండేది మనది. ఇవన్నీ కలిపి అఖండ భారత్ చేసుకోవాలి అన్నది ఒక ఉద్దేశము. అలాగే మన సనాతన ధర్మం, విశ్వ గురువుగా ఉండేవాళ్ళం మనం, విశ్వానికి మనం విద్య నేర్పించేవాళ్ళం. అలాంటిది దేశాన్ని ఆ స్థితికి మనం తీసుకెళ్లాలి. మళ్ళీ అలా చెయ్యాలి అంటే దేశంలో ఉన్న పౌరులు నిబద్ధతతో ఉండాలి, అన్ని తెలిసి ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పరాక్రమంగా ఉండాలి అన్న దాని మీద ఇది మనుషుల్ని తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ మనుషులు ఏం చేయాలి? సమాజంలోకి వెళ్లి సమాజాన్ని మార్చాలి. సమాజాన్ని తప్పుదోవ పట్టించకుండా సమాజంలో బాధ్యతగా ఉండే మనుషులు తయారు చేస్తూ దేశాన్ని బలంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో 100 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ మాత్రం మనం ఉన్నాము అంటే, ఇంకా ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి మన దేశంలో హిందువులం బతికున్నాం. ఇంకా లేదంటే పాకిస్తాన్ లో ఉన్న హిందువుల్లాగా, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల్లాగా కుప్పలు నరిగి పాతిపెట్టి ఉండేవాళ్ళు. ఈ పాటికి సంఘము ఇంటర్నల్ గా దేశం లోపల మనకి కాపలా కాస్తున్న సైన్యం లాంటిది. వాళ్ళు బోర్డర్ దగ్గర సైన్యం ఎలా కాపలా కాస్తుందో, ధర్మాన్ని లోపల ఉండి కాపలా కాస్తున్న సైన్యం. అంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక స్వయం సేవకు రావాలి. ఎక్కడో ఎవరో వచ్చి కాపాడుతారు కాదు, మన ఇంట్లో కూడా ఒక స్వయం సేవకు తయారవ్వాలి. నా కొడుకు సంఘంలో చేరాలి, నా కొడుకు దేశం కోసం పనిచేయాలి అన్న తపన ప్రతి తల్లి గనక ఉంచుకున్నట్టయితే, ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిలాగా స్వయం సేవకుడు వచ్చినట్టయితే మన దేశాన్ని ఎవరు కన్నెత్తి చూడటానికి కూడా ఆలోచించారు, భయపడతారు. కాబట్టి మనం ఆ స్ఫూర్తితో మనం అందరినీ పిలిచిదికోండి, ఇలా తయారు చేయాలి. మనం ఇప్పుడు పిల్లలు కంప్యూటర్లో గేమ్లు ఆడుతున్నారు, అలాగా ఇసుకలో ఆడాలి, మట్టిలో ఆడాలి, అందరితో కలిసి ఆడాలి. ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది, కలిసి సమ్మత చేస్తున్నారు వీళ్ళు, కలిసి పరసంచలనం, కలిసి కబడ్డీ ఆడుతున్నారు. ఇప్పుడు కబడ్డీ ఆడుతున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం? చూడటం లేదు. ఎందుకంటే వాళ్ళలో టీమ్ స్పిరిట్ ఉంటుంది. ఒక మనిషి బయట నుంచి వచ్చినప్పుడు మనం అందరం కలిసి అతను ఎలా పట్టుకోవాలి, మనం అటు వెళ్లినప్పుడు, కూతకు వెళ్లినప్పుడు ఎలా బయటికి రావాలి, ఒక యూనిటీ ఉంటుందన్నమాట. అలాగే అక్కడ కలిసి ఆడుకోవటం, కలిసి యోగా చేయటం, అంత కలిసి చేయటం అన్న తత్వంతో మనం చేసినప్పుడు మనలో ఒక ఐక్యత వస్తుంది అన్న భావంతో సంఘం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో చాలా మంది ఇప్పుడు నాతో చెప్తుంటారు, మా అన్న స్వయం సేవకు, మా అన్న శాఖకి వెళ్లేవారు, మా మామయ్య గారు శాఖకి వెళ్లేవారు, అలాగే మా నాన్నగారు శాఖకి వెళ్లేవారు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవాలు చాలా మంది ఉన్నాయి. మా పిల్లలు శాఖకి వెళ్తున్నారు అన్నవాడు చేయొద్దండి ఒకసారి. కొన్ని రోజులు అది మనకి ఎంత డేంజర్ చెప్పండి. వాళ్ళందరూ శాఖలకు వెళ్లారు కాబట్టి ఈ రోజు మనం ఒక 50 మంది కూర్చొని ఇక్కడ చేసుకుంటున్నాం. అటు మన పిల్లలు వెళ్ళలేకపోవటం అన్నది, మనం నెక్స్ట్ తరం వెళ్ళలేకపోవటం అన్నది మళ్ళీ అదొక ప్రమాదం. కాబట్టి మనం భావితరాలకు కూడా ఇవి తెలియచేయాలి, ఇలా ఉంటుంది అని తెలియచేయటమే మా ఈ ప్రదర్శన, ఏదైతే సంఘ శాఖ జరుగుతుందో ప్రదర్శన పెట్టడంలో ఉద్దేశం మాది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మహిళలు
వృద్ధులు ఇలా తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు ధర్మం గురించి, దేశం గురించి పనిచేస్తూనే ఉండాలి. మనం భజనలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం ఇదంతా ఒకవైపు అయితే, మన భజనలు చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి మనం సురక్షితంగా ఉండాలి అంటే మనకు ఒక రక్షణ కవచం ఉండాలి కదా. ఆ రక్షణ కవచం లేకుండా మనం ఎంత చేసుకున్నా కూడా రేపు ఎవరైనా వచ్చి దాడి చేస్తే మనల్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉండకూడదు. చక్కగా తలుపుల పక్కన రోకల వంటలు పెట్టుకోండి, కాగ పొట్లాలు పెట్టుకోండి. భూకమ్ముడుగా మన ఇళ్ల మీద దాడులు జరిగినా జరగచ్చు. ముందు ఒక 1000 మంది ముస్లింలు గనక వచ్చి మన ఇళ్ల మీదకి దాడి చేసి నిలబడగల శక్తి ఏ కుటుంబానికి ఉంది చెప్పండి? నలంద యూనివర్సిటీ తెలుసా మీకు? నలంద యూనివర్సిటీలో 10,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 10,000 మంది పిల్లలు. వాళ్ళకి చదువు చెప్పడానికి ఒక 500 మంది ఉపాధ్యాయులు. 10,500. వాడు వచ్చిన వాడు ఎంతమందో తెలుసండి? 20 మందితో వచ్చాడు. ఒకడు గుర్రాలు వేసుకుని 20 మందితో వచ్చాడు. వీళ్ళందరూ అమ్మ వాడు రాగానే ఎవరు గదుల్లో గడిపోయి తలుపులు వేసేసుకున్నారు. వాడేం చేశాడు? ఒక్కొక్క తలుపు బద్దలు కొట్టను, దాంట్లో ఉన్న 10 మందిని 20 మందిని నరికేయను. ఈ గదిలో ఉన్నవాడు అమ్మ ఇంకా నా దాకా రాలేదు కదా అని కూర్చోవడం తప్ప, అందరూ 10,500 మంది ఒకేసారి వచ్చి గనక మహాత్మా గాంధీ కూడా అన్నారు, ఒక్కొక్కడు ఒక పుస్తకం విసిరేస్తే చాలు ఆ పుస్తకాల్లో సమాధి అయిపోయేవాళ్ళు వాళ్ళు అని. కానీ చేయలేదు ఆ పని. ఎవరికి వాళ్ళు పిరిగ్గా గదుల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. వాళ్ళు ఒక్కొక్క గది తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చి మొత్తం 10,500 మందిని చంపేసి నలంద యూనివర్సిటీని తగలెట్టేస్తే కొన్ని ఏళ్లు తగలబడింది. అది అంటే అన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడ. అదంతా మన జ్ఞానం, మన విజ్ఞానం, మన దేశ సంపద తగలబడిపోయింది. అలాగే మనకు ఆ 10,000 మంది బయటికి ఒకేసారి రావడం అన్న తత్వం మనలో పోయింది. మన సందుల మీదలో మన ఇళ్ల మీదకి కూడా వచ్చినా కూడా మన ఇళ్లలో మనం కూర్చుంటే మనం కాపాడుకోలేము. ప్రతి ఒక్కళ్ళు 77 వాళ్ళ దగ్గర నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ దగ్గర వరకు కర్రో కత్తో ఏదోటి పట్టుకొని మన ధర్మాన్ని కాపాడుకోవడానికి, దేవాలయాలు కాపాడుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలము. ధర్మం కాపాడితేనే దేశం బాగుంటేనే ఇవన్నీ. లేదంటే మనం ఏమీ చేయలేం. ఈ రోజు పాకిస్తాన్ లో దుర్గాదేవి పూజలు చేయడానికి లేదు. బంగ్లాదేశ్ లో సంక్రాంతి చేసుకోవద్దు అని చెప్పి పెద్ద ఊరేగింపులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇదే పరిస్థితి మనకు కూడా రావచ్చు. మనం గనక బలహీనం అయిపోతే. కాబట్టి మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఏదో నడిపిస్తున్నాం. మన సంఖ్య తగ్గిపోతే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు హిందువులే ఉండేవాళ్ళం, ఇరాన్ హిందువులే ఉండేవాళ్ళు, నేపాల్ హిందువులే ఉండేవాళ్ళు. అలాగే అన్ని దేశాల్లో హిందువులే. ఈ రోజు హిందువులు తగ్గిపోతే ఆ దేశం, ఆ ముక్క దేశం నుంచి విడిపోతుంది. హిందువులు తగ్గిపోతే దేశం విడిపోతుంది. కాబట్టి మనం ఎక్కువగా సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మీ పిల్లలకి చెప్పండి, 4 పిల్లల్ని కనమని చెప్పండి. ఓకే, హిందువుల సంఖ్య పెంచాలని చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా దేశాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరమైన విషయాలు. సంఘం గురించి తెలియజెప్పడానికి నేను చెప్పిన దాంట్లో ఒక చిన్న భాగమే చెప్పాను. నేను సంఘం గురించి తెలుసుకోవాలి అంటే అది మహాసముద్రం. వాడి 100 సంవత్సరాలు చేసిన సేవ గాని, త్యాగం గాని అది మనం వెలకట్టలేనిది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసి కొంత మనం ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం. జై శ్రీరామ్.